జ్ఞానం ఎందుకు? సత్యాన్ని తెలియడానికి, సుఖాన్ని ప్రాప్తింపజేయడానికి, ధర్మము పొందడానికి, డబ్బు పొందడానికి, సుఖాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి దేనికైనా జ్ఞానమే అవసరం. జ్ఞానము జ్ఞానం కోసం కాదు, జ్ఞానము ధర్మం కోసం, జ్ఞానము డబ్బు కోసం, జ్ఞానము సుఖం కోసం, జ్ఞానము మోక్షం కోసం. కనుక జ్ఞానం ద్వారా మనము ధర్మాన్ని తయారు చేసుకోవచ్చు, డబ్బును తయారు చేసుకోవచ్చు, సుఖాన్ని తయారు చేసుకోవచ్చు, మోక్షాన్ని తయారు చేసుకోవచ్చు. కనుక జ్ఞానము అనేది గౌణం, అంటే అప్రధానం. ప్రధానం ఏంటిది? జ్ఞానం ద్వారా పొందవలసినవి ధర్మము, అర్థము, కామము, మోక్షం, ఇవి ప్రధానం. దీనికోసము జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే మనము సుఖాన్ని పొందగలం. జ్ఞానము సుఖాన్ని తయారు చేసే సాధనం. అది జ్ఞానం అనేది సాధనం, సుఖం అనేది సాధ్యం. జ్ఞానం ద్వారా సుఖాన్ని పొందే ప్రయత్నం చేయాలి. జ్ఞానము ఎంత పొందితే మనకంత సుఖం లభిస్తుంది. జ్ఞానం లేకుండా సుఖంగా ఉండలేము. ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది ప్రతిదీ జ్ఞానం ద్వారానే ప్రాప్తిస్తుంది. జ్ఞానం లేకుండా ఆత్మకు సుఖం లభించదు. ఆత్మ యొక్క నిరంతర ప్రయత్నం ఏంటిది? సుఖం కావాలని. ఆ సుఖం కావాలంటే జ్ఞానం కావాలి. కనుక జ్ఞానాన్ని పొంది సుఖాన్ని సంపాదించాలి.